క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈ స్కర్ట్ని ఏ విధంగా రీయూస్ చేయొచ్చు అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇక్కడ మనకు ఇదైతే పట్టుది స్కర్ట్. దీని మీద మనకు చిన్న చిన్న బుట్టీస్ అనేటి ఫ్రంట్ పార్ట్లో ఉండడం జరిగిందండి. అండ్ మనకు బార్డర్ అనేది పైనుండి అటాచ్ చేయడం జరిగింది. ఇది పట్టు బార్డరు మనకు. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు ప్లెయిన్గా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ప్లెయిన్ పార్ట్ అనేది బ్యాక్లో ఉండడం జరిగింది. అండ్ కంటిన్యూయేషన్ బార్డర్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని అయితే ఏ విధంగా రీయూజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము స్కర్ట్ని స్టిచ్చెస్ అనేది రిమూవ్ చేసుకుంటే మనకు ఈ విధంగా ప్యానెల్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ నేను డయాగ్రామ్లో చూపిస్తున్నాను. ఈ విధంగా ప్యానెల్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనము మెజర్మెంట్ కోసం ఏ విధంగా తీసుకోవాలి అని అంటే, ఇక్కడ చూడండి, మనకు వైడ్ పార్ట్ ఎక్కడైతే ఉందో అది పైకి ఉంచాలి. నేరో పార్ట్ అనేది కింది వైపు పెట్టుకోవాలి. సో మనం ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత ఫోల్డ్ చేస్తే మనకు ఈ విధంగా ఉంటుందండి లుక్. దీన్ని ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఏదైతే ప్యాంట్ తీసుకుంటున్నామో దాన్ని ఈ విధంగా అయితే పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు క్లియర్గానే అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మనం కట్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఫైనల్గా మనకు ప్యాంట్ అనేది కట్ అవుతుంది. సో దీన్ని మనం నార్మల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. సో మనం ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే చూద్దాము. మనకు ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. సో ఇదైతే మనకు ట్రౌజర్ ప్యాంట్ కాబట్టి నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వచ్చిన డిజైన్ అనేది మనకు ఫ్రంట్ వైపున తీసుకోవడం జరిగింది. అండ్ ప్లెయిన్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్లో ఇవ్వడం జరిగిందండి. ఇది యాంకిల్ లెంత్ ట్రౌజర్ అండి. మీరు మీ లెంత్ని బట్టి, మీ స్కర్ట్ లెంత్ని బట్టి లెంత్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.